మేడం నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నమస్కారం. నా పేరు పుష్పలత. పుష్పలత. మేడం ఈ షాప్ మీదేనా? అవునండి, మాదే. ఓకే. బిజినెస్ బేకరీ. బేకరీ మాది. అమ్మా ఏం లేదు, కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి పొలిటికల్గా అడుగుతాను. ఎవరు మీ ఎంపీ ఎవరు? మా ఎంపీ ఈయన ఎవరు, కిషన్ రెడ్డి మోడీ గారు. మోడీ గారు సెంట్రల్ సెంటర్లో నేనే. కిషన్ రెడ్డి మీ ఎంపీ. మా ఎంపీ. అవునా? అవును. ఎట్లుందమ్మా పరిపాలన కిషన్ రెడ్డి? కిషన్ రెడ్డి బాగుంది, మాకు మంచిగా చేసిండు. మా గల్లీలో బి ఆయన్ని చేసిండు, మంచిగా చేసిండు. ఓకే. మేము మాకైతే మంచిగా అనిపిస్తుంది కిషన్ రెడ్డి అయితే. కిషన్ రెడ్డి ఎప్పుడన్నా వస్తారా మీ ఏరియాకి? వస్తారు, మాట్లాడతారు. మేము పిలిచినా వస్తారు వాళ్ళు. ఇంతమంది సమస్యలు చెప్తే చెప్తారు, చేస్తారు. ఓకే. కానీ మరి ఇప్పుడు అన్ని పార్టీల నుంచి ఇక్కడ పోటీకి దిగుతున్నాయి. టీఆర్ఎస్ దిగుతుంది, కాంగ్రెస్, బీజేపీ. ఎవరు గెలిచే అవకాశం ఉంది సికింద్రాబాద్కి సంబంధించి? మాకైతే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి తోటే ఉంది. మాకైతే కిషన్ రెడ్డి రావాలనే ఉంది. సరే అమ్మ, సరే ఓకే, కిషన్ రెడ్డి రావాలని ఉంది, కాదంటలేదు. మరి ఢిల్లీలో మనకి అక్కడ కూడా అధికారంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వమే ఉంది. ఓకే, బీజేపీ. మరి కాంగ్రెస్ కూడా ఈసారి మేము గెలవాలని చూస్తూ ఉంది. ఎట్లా ఉండబోతుంది? మాకైతే మోడీ గారే వస్తారని తెలుసు. తెలుసు అప్పుడే మాకు, ఎందుకంటే మాకు రావాలని మేమే అనుకుంటున్నాం. ప్రజలు చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే మాకు మంచిగా చేసిండు మోడీ. దేనికైనా మాకు ఇప్పుడు బియ్యంపి కొన్ని ఫ్రీగా ఆయననే ఇచ్చాడు. ఎందుకు అబద్ధం ఆయన మీద ఏమో అవి మాకు అంటున్నారు, కానీ ఆయన ఏం సరిగ్గా చేస్తలేరు. మాకైతే మోడీ గారు అక్కడ నుంచి అయినా ఇప్పుడు ఆయన గెలుస్తవి మాకు ఇస్తా అంటే గ్యారంటీగా ఇస్తారు. ఇప్పుడు దాంట్లో ఇంకేంది ఇది బి చేశారు. ఏంటిది పైసల గురించి ఇప్పుడు అదేమో కొత్తగా వచ్చింది, అదేమన్నారు దానికి బి చేశారు. అబద్ధమైంది. మహిళలకి ఉంది అండి. మాకు మేమే జాయిన్ చేశాము. అక్కడ చాలా మంది బట్టలు నేర్చుకుంటున్నారు. ఫ్రీగా చేసిండు, చాలా చేసిరు. అబద్ధం చెప్పొద్దు. మా సార్ మంచోడు, వస్తాడు ఇక్కడికి, చేస్తారు. కాంగ్రెస్ గానీ టిఆర్ఎస్ గానీ ఇక్కడ గెలిచే అవకాశం లేదు. బీజేపీ ఇక మాకంటే ఎక్కువైతే మేము చెప్పినేమో ఈయననే ఎప్పుడు కిషన్ రెడ్డి గారు వస్తారు, కిషన్ రెడ్డికే చెప్పాము. మేము ఎక్కువ మా గల్లీకి వచ్చినారో ఎవరికి వస్తారో వాళ్ళకి చెప్తాము. మాకు వాళ్ళు రాలేరు మనం చెప్పలేము. మాకు వచ్చేది వాళ్ళకే చెప్పుకుంటాం. మాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళకే చెప్తాం. మేము వాళ్ళకే చెప్పాము. మేము ఎప్పుడైనా బీజేపీ మాకు వచ్చి హెల్ప్ ఎప్పుడో రమ్మన్నా కానీ వస్తారు. వాళ్ళు అందుబాటులోనే వస్తారు. బీజేపీకే ఉంది పక్క. దేవుని దయ వల్ల రావాలని మేము కోరుతున్నాం. శ్రీరాముని వల్ల మేము రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే శ్రీరాముని మంచిగా జరుగుతుంది కదా మాకు. అక్కడ రామ మందిరం మంచిగా చేస్తున్నారు. మాకు ఇక్కడ అందరికి బియ్యంబి ఇచ్చారు రామ మందిరం తరఫు నుంచి. ప్రతి ఒక్కరు అక్షంతాలు ప్రతి ఒక్కరికి వచ్చినాయి. ప్రతి ఒక్కరు షేర్ చేసుకున్నాం. మంచిగా అనిపిస్తుంది కాబట్టి రామదేవుని వల్ల ఆయన రావాలనుకుంటున్నాం. అంతే.